అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండి అంటే కీబోర్డ్ ప్రోగ్రామర్స్ బేసిక్గా మనతో ఆర్ఆర్స్ అవి ఎక్కువగా వాళ్ళు తీసుకుంటారు కదా, అలా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరి దగ్గరైనా పాడేవంటే కీబోర్డ్ ప్రోగ్రామర్స్ ఉంటారు, బట్ ఆ బిట్స్ చెప్పేది మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పడం, అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమన్ గారిని తీసుకుంటే హీఈస్ ఎ ప్రోగ్రామర్, వెరీ గుడ్ ప్రోగ్రామర్, అండ్ ఆయనే చేస్తారు కదా, ఆయన ఒక్కొక్కసారి చేస్తుంటారు. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు సోలో బిట్స్ కొన్నిసార్లు అప్పట్లో పాడిస్తూ ఉండేవాళ్ళు కదా, అంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు కోరస్ మనం పాడుతున్నాము అంటే ఎందుకో తెలియదు, ర్యాండమ్గా వాళ్ళ చెవులో ఏదో ఒకటి పడి ఈ బిట్ నువ్వు ఒక్కడే పాడతావా అని అడిగినప్పుడు, అంటే మన పక్కన ఎట్లా వస్తుంది అంటే ఆ ఆపర్చునిటీ ఎట్లా వస్తుంది అంటే గ్రూప్లో సీనియర్ మోస్ట్ ఎవరుంటే ఎవరు ఎక్కువ బాగా తెలుసో ఎక్కువ అంటే వాళ్ళకి వస్తుంది ఆపర్చునిటీ. వాళ్ళ వల్ల కాకపోతే అంటే వాళ్ళకి సెట్ కాకపోతే నెక్స్ట్ అలా హెరార్కి ఫాలో అవుతారు అనమాట. సో అలా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి చెప్పలేము. కీబోర్డ్ ప్లేయర్ ఎవరైతే టేక్ తీసుకున్నారో వాళ్ళకి డెఫినెట్గా నువ్వు తెలిసి నీ వాయిస్ తెలిసి ఇది నువ్వు పాడితేనే బాగుంటుంది అని అనుకుంటే ఆపర్చునిటీ వస్తుంది ఆ బిట్. అలా నువ్వేనా సోలో బిట్స్ పాడావా? ఓ చాలా పాడా. స్టార్టింగ్లో మనకి అలా సోలో నువ్వు పాడు ఈ బిట్ అని అంటే చూసావా అందరు నన్ను సోలో పాడమంటున్నారు అని ఫీల్ అయ్యావా? కొంచెం అడుగుతున్నారు ఉంటుంది. అసలు రియల్ ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? అంత అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి మనం అందరం వెళ్తాం, ఇప్పుడు ఈ బిట్ ఈ సోలో బిట్ నాది అంటే మామూలుగా బేసిక్ ఎవరికి అర్థం కాదు, ఇంట్లో వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాడు, వెనకాల ఏమొస్తుంది ఏం రావట్లేదు, వెనకాల ఎక్కడ అని వస్తుంటుంది, అది అని వస్తుంటుంది ఆ బిట్. అది నేనే మనకు ఆ ఎక్సైట్మెంట్ చూపించుకోవాలని, అది బాగుంటుంది. నువ్వు కోరస్ పాడిన అంటే సోలో పాడకుండా సాంగ్ కాకుండా కోరస్ పాడిన పెద్ద సినిమా ఏది? చాలా పాడాను. అంటే నువ్వు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి ఈ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు? నాయక్ తమన్ గారి. ఓకే, మీ పేరెంట్స్ అందరితో కూడా ఇది నేనే పాడా ఉంటుంది. పెద్ద మూవీ ఆబ్వియస్లీ. దాని తర్వాత ఆఫ్టర్ ఉయ్యాల జంపాల కంప్లీట్గా సడన్గా ఈ కవర్ సాంగ్స్ చేస్తున్న అనుదీప్ ఒక స్టార్ సింగర్ అయిపోయాడు బేసిక్గా. అంటే జనం దగ్గర నుండి రికగ్నిషన్ అనేది ఆ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. అందరూ కూడా ఎవరి అబ్బాయి చాలా బాగా పాడాడు అని సర్చ్ చేయడం. అలా వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటంటే నీకు సింగింగ్ ఆపర్చునిటీస్? వెంటనే పిల్లాను జీవితం వచ్చింది. అనూప్ గారికి నీ ఉయ్యాల జంపాల పాటతోనే అంటే ఆయన విని పిలిచారా? విని పిలవడం కాదు, పాట అప్పటికే నేను కోరస్ పాడుతున్నాను అనూప్ గారి దగ్గర. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పాను సార్ ఆ సాంగ్, హే నువ్వు పాడేవాను అంటే అప్పుడు కొంచెం గుర్తున్నా. ఓకే ఓకే, గుర్తుండి ట్రై చేశారు పిల్లాను లేని ట్రాక్ పాడడానికి వెళ్ళాను, ట్యూన్ పాడాను. ప్రాసెస్ తెలుసు కదా, ట్యూన్ పాడిన తర్వాత లిరిక్ రైటర్కి వెళ్తుంది, లిరిక్ రైటర్కి వెళ్ళిన తర్వాత ట్యూన్ ఎవరు పాడారో వాళ్ళతోనే పాడించండి అంటారు. ఆ లిరిక్ పాడాను, షూటింగ్కి వెళ్ళిపోయింది. షూటింగ్కి వెళ్ళిపోయి అందరికి బాగా అలవాటు అయిపోతుంది. అలాంటివి చాలా బాగుంటుంది. అలాంటిది మనకి ప్లస్ పాయింట్ కూడా, చాలా ప్లస్ అవుతుంది. ఎప్పుడైతే షూటింగ్ కి ట్యూన్ వెళ్తుందో ఆటోమేటిక్ గా వాళ్ళ చెవులకి అదే రిజిస్టర్ అయిపోతుంది, అది ఓకే అవుతుంది. ఇంకేమన్నా బెటర్ ఆపర్చునిటీ, బెటర్ సింగర్ కోసమో లేకపోతే బయట సింగర్స్ కోసం ఏమన్నా ట్రై చేస్తే మనది పోవచ్చేమో. కానీ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్, లైక్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ సాటిస్ఫై అయితే మనదే పెట్టేస్తారు. అలా జరిగింది పిల్లను. నీకు తెలియదు నీ పాటే ఉంటుంది అని? నా పాటే ఉంటుంది అని తెలియదు, కానీ తీసేస్తున్నారని అర్థమైంది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురుతో ట్రై చేస్తున్నారు అప్పటికే, ఆడియో రిలీజ్ ముందు. అది కూడా తెలుసు పాడుతున్నారు. సర్లే, నువ్వు దానిపైన హోప్స్ అంటే అలాంటివి బేసిక్గానే మనకి పెద్దగా అలవాట్లేదు కదా, స్ట్రైట్ సాంగ్స్ రెగ్యులర్గా పాడడం అలవాట్లేదు కదా. మనకు ఆపర్చునిటీ పెద్ద, ట్రాక్ పాడడమే పెద్ద. ట్రాక్ సర్లే ఆబ్వియస్ కదా, నేను ట్రాకే పాడాను, ఫైనల్ ఎవరో పాడుతుంటారు అనుకున్నా. బట్ కట్ చేస్తే అందరికీ నా వర్జనే నచ్చింది, సో అదే పెట్టేశారు. ఆ పాట ఒకసారి పాడు. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోదే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే.
అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. భలే ఉంటుంది ఈ పాట కూడా. Hi, this is me, singer Anudeep. You're watching me on iDream Media. For more exciting and fun-filled interviews, please do subscribe to iDream Media.